ఇంకేనా తెలుసా? ఓ టై కట్టుకుంటేనా తెలుసా? ఈ పేరు పేరు ఇంకే రవి బొమ్మరయ్యా. బొమ్మరవి. బొమ్మరవి ఏమంటుండంటే వచ్చిన పిల్లగాడు బెయిల్ కావాలి. మొన్న జైలు వేసిరు కదా దొరికించుకొని. ఆయన పెళ్ళం పంచాయతీతోనేమో ఇండియాకి వచ్చిండు. కరేబియన్ దీవులలో ఉండేది ఈ పిల్లగాడు. అక్కడ నుంచి నడిపేది వ్యవస్థని. ఏది ఈ సినిమాలు కొత్తవి వస్తే టికెట్ల ధర విపరీతంగా పెరిగినందుకు ఈ పిల్లగాడు ఏం చేసిండంటే దాన్ని పైరసీ చేసి నడిపిస్తున్నాడు. మరి పరస్పర మొత్తం ఈయనకు మద్దతు పలికిరుగా చెగుబీరా అంటారు. అంతేనా? మొత్తం ఒక్కడు కూడా బ్యాడ్ కామెంట్ పెట్టలేదు. ఈ మాట వాస్తవమే. ఎందుకంటే మరి నువ్వు టికెట్ల రేట్లు వేలు పెంచుకుంటా పోతే తానున్నాయి పైసలు. ఏడికెళ్ళి చూస్తారు తాత పైసలు లేవు. అందుకనే ఇటువంటి వాడు ఉండాలి సమాజానికి అని చెప్పేసి జనాలు అంటారు. ఇటువంటి వాడు మాకు కావాలి. ఎందుకంటే మేము కష్టాలలో మేము సినిమా చూడలేని వాళ్ళం. అన్ని వేలు పెట్టి చూడలేని వాళ్ళకు కుక్కర్ల సినిమా చూపించిండు, ఖాళీ ఇంటర్నెట్ ఉంటే సినిమా చూపించిండు అని చెప్పేసి జనాలు సంతోషపడుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు 10 రూపాయల టికెట్ 100 రూపాయలు పెంచినట. ఎక్కడ ఉందా ఎక్కడ కథ. ఇక అందులోకి పోతే పాప్కార్న్ 400, 500, కూల్ డ్రింక్ 200, 300. పెళ్ళమ్మ కూడా సినిమా వేయరు అనుకో, ఆ వ్యాపారం వస్తుంది ఖర్చు ఈ 2-3 వేలు వస్తుంది. ఇక 2 పిల్లలు వాళ్ళు పోయారు 4,000 రూపాయలు కావాలి. 4,000 పోతే ఇక మరి కూల్ డ్రింక్ అంటారు పొరగాళ్ళు. ఈ పొరగాళ్ళు తింటుంటే మనం తినాలి. కూల్ డ్రింక్ 10 రూపాయలు పెడితే సీసా 10 రూపాయలు ఎక్కడదంట 200 రూపాయలు తీసుకుంటారు దానికే. అమ్మా ఈ పాపం. కూల్ డ్రింక్ ఇప్పుడు పక్కోడు తింటుంటే మనం తినకూడా కూర్చున్నాం అనుకో, ఇజ్జత్కే కొనుక్కొచ్చుకుంటారు. అందులో సినిమా టాకీస్లలో మేజర్ గా జరిగేది ఏంటంటే పక్క సీట్ వాడు తింటుడు అనుకో, మనం ఏం తినకుండా ఇజ్జత్ పోతుంది. మనం కూడా ఏదైనా తెచ్చుకోవాలి, చిన్నదో సన్నదో తెచ్చుకోవాలని ఇజ్జతికి పోతురు, పైసలు కట్టి తెచ్చుకుంటారు. అది తిన్నా తినకున్నా బాగలేకున్నా తిన్నట్టు చేస్తారు, పాడేస్తారు ఇజ్జత్ కోసం. ఆ టైంకు నీ ఖాతా పైసలు లేకపోయినా ఇంకో ఫోన్ చేసేదా వేయించుకొని తిని రావాల్సిందే. పెళ్ళం కూడా అంటది ఏమయ్యా అవ గాలి చూడు తేపా నీ గౌరవం గారా పెళ్ళం అంటట్టుంది. ఇది తట్టుకోలేక అసలు పోయి అరే రవి ఓరారి ఏముంది పోతే నర్సే తాత జర పైసలు పని నాకు కూర్చున్నా కానీ అంటే అడుగుతారు. ఇక 4-5 వేలు ఖర్చు పెట్టుకొని వస్తారు. అందుకనే ఈ కోడి మంచి పని చేసి వాళ్ళకి బాగా దట్టగా మంచి పని పెట్టిండు. అయితే ఈ కోళ్ళ ఛాలెంజ్ చేసిండు, దమ్ముంటే పట్టుకోరు అని కూడా అన్నాడు. కానీ ఈయన పెళ్ళం నోటీసులు పంపి ఆగమాగం చేసి ఇస్తే వచ్చిండు, పంచాయతీ ఉందని వచ్చిండు. ఈయన ఫోను ట్యాపింగ్ లో పెట్టిర్రు, కుసుర్రు. ఎక్కడ దొరుకుతాడు, ఏం చేస్తాడు, ఈ ఫోను మానిటరింగ్ పెడతారు అన్నట్టు. లొకేషన్ పోలీసు వాళ్ళు దొంగలది పెడతారు లొకేషన్. ఈ పెట్టిర్రు, రాగానే పోయిర్రు, పట్టుకుర్రు, తీసుకొచ్చిర్రు, జైలు వేసిర్రు. జైలు వేస్తే బెయిల్ కావాలని హైకోర్టును ఆశ్రయించిన ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు, చేసేది ఏం లేక ఉన్నత న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు. అంటే ఇప్పుడు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తా ఉంటే కొట్టేస్తారు, బెయిల్ ఇస్తలేరు. ఏం చేస్తున్నా హైకోర్టులో వేసుకుంటుండు. హైకోర్టులో బెయిల్ వస్తే కొంచెం రిలీఫ్ అవుతామని చెప్పేసి కండిషన్ బెయిల్ వస్తుంది. అందరు శబాష్ అన్నారు. ఆడొకడు అంటాడు ఎన్కౌంటర్ చేయాలని అంటాడు, సినిమా ప్రొడ్యూసర్ ఆడు. మన పేరేం పేరు ఉండే ఏదో ఉన్నది పేరు, కళ్యాణ్ అనుకుంటా. ఎన్కౌంటర్ చేయాలంటే ఏం చేసిండని ఎన్కౌంటర్ చేస్తారు? ప్రజలకు మేలు చేసే పని ఎవడు చేసినా వీళ్ళు చేస్తే మీరు ఉత్తారకం చేసి ఇంకా నేను మర్చిపోతున్నా వీళ్ళని వేడి కాడికి సినిమాలో అసలు సినిమాలో ఆడనేవద్దు అసలు. ఎందుకనో చెప్తున్నాను, ఇది సభ్య సమాజం లోకమంతా దీని మీద ఆలోచన చెయ్యాలి. అయితే రంకు బొమ్మ వేసుకొని బుడ్డ షెడ్డీలు మిడ్డీలు గిడికేనా మీ జాకెట్ ఇట్లా వేసుకొని మీరు అన్న ఎగిరితే ఏమైనా అన్నసందా ఉందా? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు సమాజానికి? సినిమాలు తీసి మరి అక్కడికి వచ్చే సినిమాలు తీయరు, సమాజానికి ఉపయోగపడే సినిమా. సినిమా పైరసీ అయితే ఎన్కౌంటర్ చేయాలంట, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలి. ఏం సినిమాలు తీస్తారు సమాజానికి ఉపయోగపడే? మీరు సమాజానికి లోకానికి వచ్చిన సినిమాలు తీసి పొరగాళ్ళని ఆగం చేసి పొరగాళ్ళు ఫోన్ అప్పగించి ఇదే పని. ఎవరు సెట్ చేసుకుర్రు, ఎవరు మీట్ చేసుకుర్రు, ఎవరు పిల్లలు తిప్పుతుర్రు, ఇదే పని మరి గిట్ట చేసి మీరు అడ్డమైన సినిమాలు తీసి పోరాలు ఆడానికి వచ్చిర్రు. వాళ్ళ భవిష్యత్తు ఆగం చేసిర్రు ఇప్పుడు ఈ సినిమాలో.
అంతే మరి. అందుకనే ఏదో ఉంటారా సెన్సార్ బోర్డు ఏదో మరి వాళ్ళు ఎట్టిస్తున్నాయా పర్మిషన్లు. ఈ సెన్సార్ బోర్డు ఏమైతే దినచర్యం కాలక్రమేణా అది కూడా అభివృద్ధి చెందుతుంది. అది కూడా అభివృద్ధి. ఒకప్పుడేమో గిత్తేస్తే సెన్సార్ కట్ ఉండే, అది కూడా రాన్ బూతులకు పర్మిషన్ ఇస్తుంది, ఎక్స్పోజింగ్ కూడా పర్మిషన్ ఇస్తుంది. అంటే ఇదేమైనా ఉందా? అది లేని ఏ పని జరగదు. అది ఉంటేనే అన్ని ఫైల్ కాదు. సర్కారు చెప్పే మాట ఏమన్నా కానీ చెప్పు. ప్రభుత్వం కూడా ఇటువంటి సినిమాలు, సమాజానికి ఉపయోగపడని సినిమాలకు అవార్డులు ఇవ్వడం మాత్రం మంచి పద్ధతి కాదు. సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ వాటికి మీరు అవార్డులు ఇస్తే చాలా బాగుంటది. కానీ మొన్న ఒక సినిమా పేరు చెప్పదు కానీ ఆ దొంగతనం గురించి తీసిన సినిమాకు అవార్డులు ఇస్తారు. ఈ లచ్చదప్పిన కొంతమంది అందరిని కాదు అనేది, కొంతమంది లచ్చదప్పిన ఎవరైనా నిర్మాతలు ఉంటే రైతుల మీద ఇర్రా, రైతుల కష్టాల మీద ఇర్రా, మొసమసారి రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేస్తే నీ కంచంలో ఉదయం కనపడుతుందా? మొనగా ప్రజల కోసం సమాజ సేవ చేస్తున్న వాళ్ళ మీద దొంగతనాన్ని హైలైట్ చేసి దొంగతనం చెయ్యిర్రి, కత్తి పట్టుకొని కోట్లు తన్ని బొమ్మ చూసి అటువంటి వాటికి అవార్డు ఇవ్వడం కూడా లజ్జ సిగ్గిరేమన్నా. కొంతమంది సినిమాలు తీసే మొగోళ్ళు చెప్తున్నాను నేనైతే, మళ్ళా కూడా చెప్తున్నాం మీరు కనుక రాయరంకు ఏషాలతోటి అర్ధనగ్న బొమ్మలతోటి సినిమాలు తీస్తారో ఎంతవరకైనా పురస్కారం. ఇది ఒక ఉద్యమం లేపాలి పిల్లగా, ఇది లేపాలి. లేపాలి. ఇంకేముంది?